ఉంటుందంటే అవును, మీరు అన్నట్టు కరెక్టే. నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను. కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను. మా రాధారంగ మిత్రమండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను. పబ్లిక్గా ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్గా అటెండ్ అవుతాను. రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుందండి, ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి. అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, మీకు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరినీ ఇచ్చేయాలంటే రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుంది. అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు ఆ కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తుంది. రాజకీయం అనేది వాళ్ళ ఎజెండా కాదండి, దయచేసి ఈ టాపిక్ని డైవర్ట్ చేయకండి. నేను అన్నట్టు రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని, రంగా గారి ఫ్యాన్స్ని కలవటం, ఇవాళ పాలకొల్లో కాపు మన భోజనాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కలవటం, ఫ్యాన్స్ని కలవటం అనేది జరుగుతుంది. రాజకీయం అనేది తర్వాత డెసిషన్. పబ్లిక్ లైఫ్లో ఎంట్రీకి ఇవాళ ఆరంభం అండి. పబ్లిక్ లైఫ్లో నా ఎంట్రీకి ఇవాళ ఆరంభం. ఇవాళ నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను. ఎవరన్నా ఏమన్నా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేనున్నాను, అండగా నేనున్నానని చెప్పి, నేను నుంచుంటానని చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్లో వస్తుంది. అది నేను తర్వాత తప్పకుండా డెసిషన్ అనేది తీసుకున్న తర్వాత మీడియా మిత్రులందరినీ ఇన్వైట్ చేసి డెఫినెట్లీ ఒక మీటింగ్ పెడతాను. అప్పుడు ఏదనేది డెసిషన్ మీకు అందరికీ చెప్తాను. అది సో టాపిక్ని డైవర్ట్ చేయొద్దు దయచేసి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎంట్రీ ఏం కాదండి. ఒకటి, మా రాధారంగ మిత్రమండలిలో ఒక కొరత ఉంది, ఒక గ్యాప్ అనేది ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది. దాంతో రాధా గారు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతున్నారు లేదనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు. సో గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అని చెప్పి నేను ఇవాళ బయటికి రావడం జరిగింది.